ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనము జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఉన్నాం. పట్టణంలోని అంటే ఇది దాదాపు 11వ వార్డు కినాల్ పక్కన. సో ఇక్కడ గుడుంబ అమ్ముతున్నారనే సమాచారం మేరకు అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి ఎక్సైజ్ వారు రావడం జరిగింది. అంటే ఇక్కడ తనిఖీలు చేపడుతున్నారు. సో ఇక్కడ అసలు దొరికిందా దొరకలేదా అనే విషయాన్ని మనం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అధికారులను. అలాగే ఇక్కడ ఉన్న కాలనీ వాసులను కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందా, గత కొన్ని రోజులుగా అంటే గుడుంబ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పేసి పలుమార్లు అంటే అధికారులకు ఇక్కడ ఉన్న స్థానికులు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వచ్చి చెక్ చేసి పోతున్నప్పటికీ అసలు ఇక్కడ ఒక 2-3 సార్లు కొంతమందిపై కేసులు కూడా నమోదు చేశారు. సో అయినప్పటికీ ఇక్కడికి వస్తున్నారు. సో అలాగే గుడుంబను విక్రయిస్తే వాళ్ళు అంటే కొంతమంది ఫ్యామిలీలు తాగి రోడ్డుపైకి వస్తున్నారంటూ కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం జరిగింది. సో ఆ విషయంపై ఒకసారి మనం అధికారులతోటి అలాగే ఇక్కడ ఉన్న స్థానికులతోటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. ఆయన ఏడదెత్తుడో ఆయన దొరకడు రెండు చెప్పరిస్తాము అనవసరంగా నా మీద బదనం చేసుడు, నన్ను బదనం చేసేందుకు రాత్రి సార్ ఇప్పుడు ఒక చెప్తున్నావా ఎక్కడ ఇప్పుడు వైన్ సాగుతారు ఎక్కడ దాని కూడా బాధ్యత నేను అమ్మట్లే సార్. అసలు పని చేసుకుంటా సార్, నాకు ఏమవుతుంది 1000 రూపాయలు కాదు సార్. నీకెప్పుడు అవుతాను ఏమైంది, మీరేమన్నా డబ్బు తీసుకున్నా 1000 రూపాయలు కైకి నాకు చాలా 1000 రూపాయలు కైకి అన్న ఏం జరిగింది చెప్పురు. అసలు ఇక్కడ అంటే కంప్లైంట్ చెప్తున్నా అమ్మా ఏం చెప్పండి. గుడుంబ అమ్ముతారని మాకు డౌట్ వచ్చింది. అంటే అమ్మిన వాళ్ళు చూసిరట, వాళ్ళ 1 లీటర్ 2 లీటర్లు తీసుకొచ్చి అమ్ముతున్నారు అని చెప్పేసి. అంటే ఇంతకుముందు సువాసింది అట్లనే వేసి బంద్ చేయించినాము. మళ్ళీ స్టార్ట్ అయిందని అంటే ఒక వారం క్రితము పోయి కంప్లైంట్ ఇచ్చినాం ఎక్సైజ్ ఆఫీస్కి పోయి. వాళ్ళు రాలేదు. రాశ్వర్ గౌడ్ అని ఈయన మీద, రమేష్ అనే క్యాండిడేట్ మీద మేము కేసు నమోదు చేసినాము. ఇతని దగ్గర దొరకలేదు. మేము లిక్కర్ కంప్లైంట్ ఇచ్చినాము. వీళ్ళు కళ్ళు అమ్ముకుంటారని తెలిసిరు, చేసిర్రు. వీళ్ళు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసిర్రు, నేను దగ్గర దొరకలేదు. మళ్ళీ రమేష్ అన్న దగ్గరికి రాలేదు. మేము ఇలా గట్టిగా ఫోన్ చేసి ఇట్లా రాలేదని చెప్పేసానంటే అయితే అంతకుముందు పోయి చెప్పినాం పోలీస్ స్టేషన్కి. 2 రోజులు ఆగుర్రి, మేము కంప్లైంట్ ఇచ్చినామని తెలిసింది. మరి 2 రోజులు అయినాక కష్టాలు కొంచెం అమ్ముకు స్టార్ట్ చేస్తారని అంటే ఆగిర్రు. ఇప్పుడు ఫోన్ చేస్తే వచ్చినాం, చూసినాం, కానీ స్మెల్ మాత్రం వస్తుంది. ఇలాంటి సీసాలు మాత్రం బాగా దొరికినాయి, స్మెల్ వస్తున్నాయి. కాకపోతే నిండు బాటలు అయితే దొరకలేదు, ఈ సీసాలు అయితే దొరికినాయి. చూసినాం. ఇది ఉన్నాయి చూడు విస్కీ, కానీ విస్కీ కాదు, ఇలా గుడుమ అమ్ముతారు. తెచ్చి ఇలా గుడుమ ఆరాడి బంద్ చేయించిన మా గల్లీలో. బంద్ చేసి మళ్ళీ కొత్త చాలు చేసిండ్రు. చాలు చేసిన తర్వాత ఏమంటున్నా అంటే విస్కీ తెచ్చి తాగుతున్నా అంటారు. విస్కీ అంటే ఎర్రగా ఉంటుంది కానీ తెల్లగా ఉంటుందా? గుడుంబ ఉన్నది, గుడుంబ ఇగో చూడు, ఇగో గుడుంబ ఉన్నది. ఇప్పుడు అధికారులు అధికారి వచ్చి ఏమంటున్నా అంటే దొరకలేదు, దొరికితే కేసు పెడతాము అని చెప్పి అధికారి వచ్చి సహకరించింది మాకు. ఇచ్చిన తర్వాత ఏమన్నా దొరికి యూరి అంటే మేము దొరికి ఇచ్చిన తర్వాత పెద్దోళ్ళు ఉండి ఏం లాభము, అవునా కదా? మేము ఇంతకుముందు మేమే తీసుకొచ్చి ఇచ్చినాం, చేతికి ఇచ్చినాం, మొత్తం ఫుల్ బాటిల్ అన్నీ ఉండే. మీరు ఫోన్ చేసినప్పుడు కానీ అంటే అధికారులు వెంటనే వస్తారా? ఇంటికారు అస్సులు అది సహకరిస్తులు వచ్చి ఫోన్ చేసి రాగానే వచ్చిళ్ళు. ఇప్పుడు ఫోన్ చేసి వచ్చిళ్ళు మాలు రాగానే దాస పెడుతుళ్ళు, ఏమనంటే దీన్ని కవర్ చేస్తుళ్ళు విస్కీలా, అంతే. పాత వాళ్ళు వస్తే తెలుస్తుంది, కుటుంబ దాటలు డైలీ దాటలు గుర్తే. కొత్త వాళ్ళకైతే తెలియని కొత్త వాళ్ళకి అమ్ముతున్నారు. కొత్త వాళ్ళు బాడీలు రాగా చూసే ఈ సందులు ఎవరింట్లోకి వస్తున్నాయని చెప్పి దొరికితే దొరకలేదు, పార్సల్ చేసిర్రు. ఇప్పుడు అది అక్కడ బంద్ చేసి నుంచి కొంచెం కవర్ కాలే. ఇప్పుడు 15-20 రోజుల నుంచి అయితే మంచిగానే అమ్ముతున్నారు. ఇక కంప్లైంట్ ఇస్తేనే సార్లు వచ్చిర్రు కదా, అధికారులు వచ్చారు. దొరకలేదు, దొరికితే కేసు చేస్తామని అంటున్నారు. దొరికితే కేసు చేస్తాం, వాళ్ళు పట్టియాల. దొరకకుండా ఇప్పుడు మాకు వాసన కొంచెం ఇట్లా వచ్చింది కదా, వాళ్ళు రమేష్ మేము అమ్మని వేయకుండా వేస్తాము, బ్యాండర్ వేస్తామని చెప్పిండ్రు. ఇక్కడ షాప్లో కూడా మాకు డౌట్ ఉండే, ఆ షాప్ కూడా సీజ్ చేస్తా అని చెప్పేసి అన్నారు. అధికారులు మాకు మంచిగానే సపోర్ట్ చేసిర్రు, అట్లా ఏం లేదు వాళ్ళు. కానీ వీళ్ళదే కొంచెము ఎట్లా అంటే మాలు దొరకనేయకుండా కింద మీద వేసిర్రు. అది కంపల్సరీ మళ్ళీ దొరుకుతుంది, ఎప్పటికైనా దొరుకుతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా వాళ్ళే అధికారులు మేము సీల్ చేస్తామని చెప్పారు. మొత్తానికి మీరు ఏం కోరుకుంటారు? మా గల్లీ మంచిగా ఉండాలి ఫస్ట్ మెయిన్. ఎందుకంటే మేము అందరం కలిసి ఉన్నాము. ఇలా మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మేము ఎందుకు ఇంత గట్టిగా పట్టుకున్నామంటే మా గల్లీ పేరు మంచిగా లేదు.
మాకు అదే బాధ. ఇక్కడ ఒక్కళ్ళు గుడుంబ అవుతారు కావచ్చు, ఆడోళ్ళు మొగోళ్ళు, కానీ ఉన్నోళ్ళందరికీ అదే చెడ్డ పేరు వస్తుంది. ఆ పేరు మాకు వద్దు. మా గల్లీ మంచిగా ఉండాలి, అందరం కలిసి ఉన్నాము, అందరం కలిసి మంచిగా చేసుకుంటున్నాం అన్న ఒక పేరు రావాలని ఆ పేరు కోసమే మేము ఇంత కష్టపడుతున్నాం. మా గల్లీ మంచిగా ఉండాలి అంతే. ఓకే, మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కాలనీ వాసులు ఈ విధంగా చెప్తా ఉన్నారు. సో ఒకసారి అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఏమైనా అంటే దొరికిందా, లేకపోతే ఆ విషయాలపై కూడా ఒకసారి ఎక్సైజ్ అధికారులను కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఈరోజు 18వ తారీఖు అంటే 13వ తారీఖు సాటర్డే నాడు ప్రియదర్శిని కాలనీ అంటే సంగం హాస్పిటల్ వద్ద గుడుంబాకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా అక్కడ రైడ్ చేయడం జరిగింది. సో అక్కడ దాదాపు అక్కడ ఏం దొరకలేదని చెప్పేసి అక్కడ కాలనీ వాసులు కూడా చెప్పారు. సో అదే వివరణపై అధికారులను సంప్రదించుదామని ఆ రోజు నుండి అంటే 13వ తారీఖు నుండి దాదాపు ఇవాళకి 5 రోజులు కావస్తుంది. సో 5 రోజుల నుండి మనము ప్రతిరోజు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అధికారులు అంటే ఏదైనా బిజీ ఉండి వాళ్ళు దొరకడం లేదు. సో అలాగే కాల్ చేసినా స్పందించడం లేదు. ఆ రోజు ఎక్సైజ్ సిఐ గారికి మనం కాల్ చేయడం జరిగింది. సో ఆ రోజు సార్ ఏం చెప్పారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి, చెప్పండి. సార్ నేను ఎల్పీ న్యూస్ నుంచి రాజశేఖర్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్ ఏంటి సార్, ఇంతకుముందు మన ఈ మెట్పల్లిలో ఇక్కడ ప్రియదర్శిని కాలనీలో సార్ ఇంతకుముందు సార్లు వచ్చారు. అదే గుడంబకి పట్టినట్టు. అవును సార్, అది మరి ఏం సార్ దొరికిందా సార్, ఏమైనా దొరికినట్టు గుడంబ దొరికింది. డీటెయిల్ మా ఎస్ఐ గారు చెప్తారండి స్టేషన్. ఓకే, ఎస్ఐ గారిని అడిగితే మీరే వాయిస్ ఇస్తారన్నారు. మాకు కొద్దిగా వివరణ కావాలి వాయిస్ కోసం వచ్చి. నేను వాళ్ళని ప్రాపర్టీ అడిగి మీకు చెప్తాను, ఫోన్ చేస్తాను. సరే సార్. ఓకే, ప్రాపర్టీ అడిగి చెప్తామని చెప్పేసి సిఐ గారు చెప్పడం జరిగింది. అలాగే మనం ఎస్ఐ గారిని కూడా పలుమార్లు అంటే కాల్ చేసినప్పటికీ దాదాపు కాల్స్ లిఫ్ట్ చేయలేరు. అంటే వాళ్ళు అంటే ఏదైనా రైడ్స్కి వెళ్ళారా అనే విషయం మనకు తెలియదు. కానీ మనం దాదాపు ఇక్కడికి దాదాపు ఒక 3 సార్లు అయితే వచ్చి వెళ్ళడం జరిగింది. సో ఆ విషయంపై ఒకసారి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎస్ఐ గారిని. సో ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సార్ నమస్కారం. ఏందండి సార్ ఒక చిన్న వివరణ ఆ రోజు జరిగిన దానికి. వివరణ ఏం లేదు, మీరు ఉన్నారు కదా లైవ్ లో. ఉన్నా సార్, కాకపోతే మీరు అంటే మేము ఎస్ఐ గారిని అడిగినాం కదా, ఎస్ఐ గారిని అడిగితే అంటే సిఐ గారిని అడిగితే మీరు చెప్తారన్నారు. మేము అదే విషయం మీద మిమ్మల్ని అడిగితే మాకు ఒకటి క్లారిఫికేషన్ వస్తుంది. మీకు ఆల్రెడీ ఆ రోజు చెప్పినాం కదా, మీరు లైవ్ లో ఉన్నారు కదా, మీరు స్టేషన్కి వచ్చారు కదా, నాతో మాట్లాడారు కదా. వేరే వాళ్ళ ఫోన్ నుండి మరి ఆ రోజు దొరకలేదు కదా, ఆ విషయాన్ని చెప్తే అయిపోతుంది సార్. అదే మరి చెప్పినాం కదా ఆ రోజే, ఆ రోజు చెప్పినాం లేదా మీరు మైక్ ముందట చెప్పాలి సార్, మాకు ఓవరాల్ గా చెప్పడం కాదు, అంటే మేము పేపర్ కాదు కదా. మళ్ళీ చెప్తున్నా, మైక్ ముంగట నేను మాట్లాడే స్థాయి కాదు. ఓకేనా? సిఐ గారిని అడగమంటారా? ఈ మైకులు పెట్టి సిఏ గారిని అడగమంటారా, ఎస్ఐ గారిని అడగమంటారా? మేము వస్తున్నాం సార్, ఇప్పుడు ఇది ఆఫీసు క్లోజే ఉంటుంది, ప్రతిసారి వస్తున్నాం, తాళమే ఉంటుంది. అంటే ఈ ఆఫీస్కి ఏమైనా బంద్ ఉందా, లేకుంటే ఏమైనా ప్రాబ్లం పోతుంది? పైన లోపలైతే పెచ్చులుడిని కనబడ్డది చూసినాం. అంతకుముందు రాధా మేడం ఉన్నప్పుడు కూడా వచ్చినాం. ఇప్పుడు నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? లేదు సార్, అంటే మీరు చెప్పండి కానీ క్లారిఫికేషన్ చెప్పండి. మీకు ఒకటి, మీడియాలో ఉన్నారు, మీకు ఏదైనా ఆఫీస్ నుంచి ఆఫీస్ హెడ్ ఇస్తారు ఇన్ఫర్మేషన్. ఓకే, మధ్య వాళ్ళు ఇవ్వడానికి ఉండదు. ఓకేనా? ఎస్ఐగా ఉన్నారు కనుక మీరు ఎస్ఐగా ఉన్నా కాబట్టి చెప్తున్నా, సిఐ అయితేనే SHO అయితేనే ఇస్తారు. ఒకవేళ కొన్ని ఆఫీసులకు 2 CIలు ఉన్నారు అనుకోండి, SHO అయితేనే ఇస్తారు. సిఐ గారు అర్థమైంది. ఇప్పుడు ఓకే ఓకే, ఒక కుటుంబంలో పేరెంట్స్ది బాధ్యత ఉంటుంది, పెద్ద అనేది అందరిది ఉండదు కదా. అట్నే ఏదున్నా సార్ చెప్తారు. మీకు మీడియా మెయిన్ ఇన్ఫర్మేషన్ మొత్తం సార్ దగ్గర నుంచి రావాలి. సరే సార్, సిఐ గారిని అడుగుతాం. థ్యాంక్ యూ సార్. ఉంటుంది, ఎందుకంటే మీరు మాకు చెప్పారు. ఓకే, ఆఫీషియల్గా చెప్పినాము, మీరు అక్కడ ఉన్నారు. అంటే మాకు సిఐ గారు ఏం చెప్పారంటే దాదాపు మరి గుడుంబ అయితే దొరికిందని చెప్పి అన్నారు. సో ఆ విషయం మీద క్లారిటీ చెప్పేస్తే అయిపోతుంది. క్లారిటీ లేదు కాబట్టి దొరికిందేమో అంటున్నారు. ఓకే సరే సార్, ఓకే నేను సిఐ గారిని అడుగుతాను సార్. సో ఒకసారి సిఐ గారి వివరణ కోసం ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ గారు వారి బాస్ అంటే ఇక్కడ సిఐ గారే పెద్ద కనుక, సో ఎక్సైజ్ సిఐ గారికి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. సార్ మరి ఫోన్ ఆల్రెడీ దాదాపు 4-5 సార్లు ప్రయత్నించినాం, మరి లిఫ్ట్ చేయలేదు అంతకుముందు. మరి ఇప్పుడు లిఫ్ట్ చేస్తారో లేదో కూడా చూడాలి. కనబడుతుందా నెంబర్?
ఒకసారి నెంబర్ చూపించు, కనబడుతుందేమో. సో ఫస్ట్ టైం చేసాము ఇప్పుడు. సో అంతకుముందు మనం ఎన్నిసార్లు కాల్ చేసామో ఆ కాల్ లిస్ట్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. మీకు ఒకసారి చూసుకోవచ్చు, మంచిగా జూమ్ చేసి చూపించు. కనబడుతుందా? ఇది బ్రైట్నెస్ పెంచాలా? సో ఎన్నిసార్లు కాల్ చేస్తే ఫస్ట్ అంటే స్టార్టింగ్లో చేసినాము అప్పుడే లిఫ్ట్ చేశారు. ఇది ఆ కాల్ రికార్డు ఇంతకుముందు వినిపించి చూపించాము. సో మరొకసారి ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఏదైనా బిజీ ఉంటే కూడా లిఫ్ట్ చేయకపోవచ్చు. హలో సార్ నమస్కారం సార్. చెప్పు రాజా. సార్ నేను రాజశేఖర్ మాట్లాడుతున్నా సార్, ఎల్పీ న్యూస్ నుంచి. చెప్పు. సార్ ఏం లేదు సార్, అయితే మొన్న 13th సాటర్డే నాడు సార్ టాస్క్ ఫోర్స్తో సహా సార్ మీ సిబ్బంది అక్కడికి మన ప్రియదర్శిని కాలనీకి ఓకే సార్ అక్కడికి రైడ్కి వెళ్ళారు. గుడుంబా దొరికిందని చెప్పేసి మీరు అన్నుండే సార్, ఏమైనా దొరికిందా లేదా సార్ ఆ వివరణ కోసం సార్? ఒక్కసారి స్టేషన్కి వెళ్తే నేను కానిస్టేబుల్ లేకుండా ఎవరికైనా సెంటర్కి చెప్తా, అది వివరాలు ఇస్తారు. సార్ ఎస్ఐ గారు ఉన్నారు. ఓకే నేను చెప్తాను. ఎస్ఐ గారికి ఒకసారి సార్ చెప్పండి సార్ జరా, ఎందుకంటే వివరాలు చెప్పమని చెప్పాను. అయితే ఆ రోజు దొరకలేదని చెప్తా ఉన్నారు సార్. కాకపోతే మీరు ఏమన్నారంటే దొరికిందని చెప్పి అన్నారు కదా. సో ఆ విషయం మీద సార్ కొద్దిగా క్లారిటీ తీసుకుంటే ఇక మీతోనే తీసుకుంటే అయిపోతుంది సార్. వాళ్ళు కూడా అంటే మీరు మా పై అధికారి ఉన్నారు కదా, సో వారిని కాదని మేము ఇవ్వరాదని చెప్పేసి ఎస్ఐ గారు చెప్తా ఉన్నారు. మాట్లాడతాను ఎంత దొరికింది ఏంటి కదా. చెప్పండి సార్, పర్లేదు సార్. ఫోన్లో మేము ఇప్పుడు రికార్డ్ చేసుకుంటున్నాము సార్, చెప్పండి పర్లేదు, ఏమైనా దొరికిందా లేదా అని చెప్పండి. హలో హలో, ఇది పరిస్థితి. కట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇక్కడికి కాల్ చేసి చెప్తామన్నారు. సో ఆ వివరణ కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఇదంతా అంటే దాదాపు నిర్లక్ష్యంగా కనబడతా ఉంది. సో దీని మీద ఖచ్చితంగా అధికారులు కూడా అంటే పై అధికారులు కూడా కొద్దిగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే కనీసం ఫోన్ చేస్తే కూడా ఎత్తడం లేదంటూ చాలామంది చెప్తా ఉన్నారు మాతోటి. బట్ అది నిజమా కాదా అని చూస్తే మేము దాదాపు ఫోన్లు కూడా రెస్పాన్స్ లేని పరిస్థితి ఉంది. సో ఒకసారి ఆ రోజు సాటర్డే నాడు ప్రియదర్శిని కాలనీ వద్ద అంటే సంగం హాస్పిటల్ వద్ద ఆ రోజు రైడ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఏం దొరకలేదు. బట్ అయినప్పటికీ మనము వివరణ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకనంటే దొరకలేను అని చెప్పేసి మనం చెప్పరాదు, వాళ్ళు కూడా చెప్పరాదు. ఒకవేళ దొరికి ఉండొచ్చేమో అనే ఒక అనుమానం అయితే ఉంటుంది కనుక సో ఆ వివరణ తీసుకొని పెడితే బాగుంటుందని. ఎందుకంటే గతంలో కూడా ఇట్లనే అంటే పోలీస్ అధికారులకు సంబంధించి కూడా అప్పుడు సిఐ గారి వివరణ ఒక విషయంలో మేము తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు అనుకొని మా మీద అక్రమ కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకు అనంటే ఆ రోజు మేము దాదాపు మా యూనియన్ నుండి ఒకరు అంటే వేరే ఒక వ్యక్తి రఘువరి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము వివరణ కోసం అంటే సిఐ గారి మీద ఒక ఇష్యూలో వాళ్ళు మాట్లాడడంతో ప్రెస్ మీట్లో సో మేము ఫోన్ చేసే ప్రయత్నం చేసాం. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు అంటే కరెక్ట్ రెస్పాన్స్ కాలేని పరిస్థితి. అంటే మా అధ్యక్షునితో ఫోన్ చేయించాం. అప్పుడు అధ్యక్షుడు శ్రీనివాస్ ఉండే, ఒకసారి శ్రీనివాస్ను లైన్లో తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇట్లాంటి అక్రమ కేసులు బనాయించే ప్రయత్నం చేస్తారు వివరణ లేకుండా వార్తలు పెట్టడం వల్ల. సో అందుకోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో దయచేసి ఒక్కసారి ఇది గమనించాలి. శ్రీనివాస్ అన్నా, ఏడా ఇంటికన్నా? అన్నా ఏం లేదు, మనము లైవ్లో కాల్ తీసుకుంటున్నాము ఒకటి. అయితే దయ్య రఘువీర్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏదైతే మనము అప్పుడున్న సిఐ అనిల్ గారు ఉండేనో సో ఆ రోజు మీరు సిఐ గారికి కాల్ చేశారా? అయితే ఆ రోజు నేను కూడా ఉన్నా, నాతో పాటు ఇంకో అతను ఉన్నాడు. కాల్ చేశాము. సిఐ గారు ఏం చెప్పారు అప్పుడు? ఆరోపణలు చేయొద్దు, ఏదన్నా ఉంటే ఎవిడెన్స్ ఉంటే పెట్టండి అని చెప్పేసి మాట్లాడతాడు. ఓకే, అటు తర్వాత మళ్ళీ మనం ఏం చేసాం అంటే ఎస్ఐ గారికి కూడా కాల్ చేశాం కదా. అదే కేసు మీరు ఫైల్ చేయనిస్తలేరు అని చెప్పేసి మనకు చెప్తున్నారు సార్ అని అంటే, కేసు నేను ఎందుకు ఫైల్ చేస్తా, ఎస్హెచ్ఓ చేస్తాడు, ఎస్హెచ్ఓ కాల్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఎస్ఐ గారు ఏం చెప్పారు కాల్ చేస్తే? చెప్తే 2 పార్టీలకు కేసు చేసినామని అన్నారు. 2 పార్టీలకు కేసు చేసినామని అన్నారు. సో తర్వాత ఇంకేమైనా చెప్పారా? ఇంకేం చెప్పలేదు. ఇక 2 పార్టీలకు కేసు చేసినాము, అవన్నీ
నడుపుతాయని చెప్పేసి చెప్పారు. అదే సో అదే విషయంపై అంటే మేము ఇప్పుడు ఈ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద ఉన్నాం. సో ఎందుకంటే ఏదైనా వివరణ తీసుకొని పెడితే బాగుంటుంది కదా, ఏదైనా వివరణ లేనిది ఇట్లాంటి అక్రమ కేసులు బనాయిస్తారని చెప్పేసి మేము వచ్చి ఇక్కడ వివరణ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సో అధికారులు ఇక్కడ అంటే ఫోన్ రెస్పాన్స్ అయ్యారు దాదాపు. సో వివరణ ఇస్తామని చెప్పేసి మళ్ళీ సిఐ గారు కూడా అంటే మీతో మాట్లాడేటప్పుడు కాల్ వచ్చింది. మళ్ళీ సిఐ గారికి కాల్ చేసే ప్రయత్నం చేస్తాం, ఎక్సైజ్ సిఐ గారికి. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు అంటే ఏదైతే పోలీస్ స్టేషన్ ముందట ఇట్లా లారీ ఆపిర్రు, పైసలు వసూలు చేసిర్రు అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ను, అది మొత్తానికే ఫేక్ ప్రెస్ నోట్, కాకపోతే మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమంలో మాతో చెప్పిన విషయం ఏంటంటే లోపల దీని వెనుక ఇసుక ఎనబడ పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, ఆళ్ళు ఉన్నారు అనుకుంటా చెప్పే కార్యక్రమం చేశారు. కానీ అక్కడ అదంతా ఏం లేదు. దాదాపు ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టిన వీడియోను అతని ప్రతిష్టకు అంటే దెబ్బతీసే విధంగా ప్రెస్ మీట్ ఉందని చెప్పేసి కక్షపూరితంగా మా మీద ముగ్గురి మీద కేసు చేయడం జరిగింది. అంటే మేము ముగ్గురం కూడా వార్తలు పెట్టాము ఆ రోజు. మాతో పాటు వేరే వాళ్ళు కూడా పెట్టారు. బట్ వాళ్ళు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి వెయిట్ చేస్తారు. కానీ మమ్మల్ని ఈ టైట్ చేయడం వల్ల వేరే వాళ్ళు కొద్దిగా ఆగుతారేమో అనే కార్యక్రమం వాళ్ళు చేసినట్లు మాకు తెలిసింది. అయితే అది కూడా ఆ లారీ నెంబర్ ప్లేట్ కూడా ఫేక్ నెంబర్ ప్లేట్ ఉందనే మేము అక్కడ పోలీస్ స్టేషన్ ముందట ఆపి పోలీసు వారికి ఇన్ఫామ్ చేసాం. అలాగే అందులో ఉసుకే ఉండడంతో ఎంఆర్ఓ గారికి కూడా ఇన్ఫామ్ చేశాం అదే రాత్రి. సో ఇదంతా జరగక కూడా అక్రమ కేసులు పెట్టి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సరే ఓకే అన్న, థ్యాంక్ యూ. ఏమున్నా కానీ కోర్టులో చూసుకుంటారు కదా, కోర్టు కేసు ఉంది కదా, అంతే. ఏదున్నా కోర్టులో ఖచ్చితంగా చూసుకుంటాం. దాని గురించి మనము మాట్లాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు దాదాపు లేకపోవచ్చు, కానీ సందర్భం వచ్చింది కనుక మనం మాట్లాడాల్సి వస్తుంది. ఒక్కసారి ఎస్ఎస్సిఐ గారు కూడా కాల్ చేశారు, మళ్ళీ రిటర్న్ కాల్ చేసి ఆ వివరణ ఏంటో తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సిఐ గారికి కాల్ చేద్దాం, ఎందుకంటే సిఐ గారు కాల్ వచ్చినప్పుడు మనం ఫోన్ మాట్లాడుతున్నాం. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. ఓకే, ఒకసారి అయితే మనము ఎస్ఐ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి మరి కాల్ చేసి చెప్పారా లేదంటే ఏంది అనే విషయం మరొక 5 నిమిషాలు కూడా వెయిట్ చేద్దాం, ఇక్కడనే వెయిట్ చేద్దాం. మళ్ళీ కాల్ వస్తే లిఫ్ట్ చేసి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అదే ఆ రోజు దొరికిందనుకున్నా, నాకు మిస్అండర్స్టాండ్ అయింది కావచ్చు, కానీ దొరకలేదంట కదా. ఓకే, దొరకలేదు సార్ ఆ రోజు? దొరకలేదంట. మీరు ఉన్నారంట కదా అక్కడే? అక్కడ ఉన్నాం సార్, కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళు కూడా చెప్పారు స్థానికులు, అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ అమ్ముతున్నారు సార్ అని కంప్లైంట్ ఇచ్చారు. అవునవును సార్, ఎస్ఐ గారు సిబ్బంది అందరు వెళ్ళారు. కానీ అనుకున్నా అంటే ఈయన చెప్పిన అక్కడ ఉండండి సార్ కూడా అని చెప్పిపోయింది నాకు. లేదు దొరకలేదు సార్ అక్కడ, వీళ్ళు కూడా లైవ్ లో ఉన్నారు. అదే సార్, అంతే. మీకు ఆ రోజు కాల్ చేసినప్పుడు సార్ మీరు అన్నారు అంటే దొరికింది అనేసరికి దొరికిందేమో అనుకున్నా. అదే ఎందుకంటే సార్ క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది కదా సార్, అందుకోసమే మేము ఆగినాం. ఎందుకంటే మళ్ళీ మీరు దొరికింది అన్నారు, మళ్ళీ అక్కడ దొరకలేదనే విషయం మనకు తెలుసు, కానీ మనం దొరకలేదని ఎట్లా అంటాం? మీరు చెప్తే మేము దాన్ని తీసుకుంటాం కదా సార్, గట్లా. అందుకోసమే సార్ మేము మీ వివరణ కోసం వచ్చి ఉంటాం సార్. సార్ దొరకలేదు కదా, మొత్తానికైతే ఏం దొరకలేదు అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్. సో సిఐ గారు కూడా స్పందించారు. సో ఆ రోజు అక్కడ ఏ ప్రాపర్టీ అంటే దొరకలేదు, అంటే అక్కడ కుటుంబకు సంబంధించి ఏది దొరకలేదని చెప్తా ఉన్నారు. సో ఆ రోజు మాత్రం అంటే ఏదో ఎక్కడ వేరే రైడ్లకు కూడా వెళ్తారు కదా, సో అదే విషయంలో సార్ కూడా చెప్పడం జరిగింది. అది దొరికిందని చెప్పడంతో మనం ఇప్పుడు ఈ 5 రోజుల కార్యక్రమం అంటే వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్నట్టు. సో అయినప్పటికీ కొద్దిగా పై అధికారులు కూడా అంటే దృష్టి ఉంచాలి. ఎందుకనంటే కనీసం అంటే ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ కావాలి కదా, అంటే ఎస్ఐ గారు కావచ్చు, సిఐ గారు కావచ్చు. సో దాదాపు సిఐ గారు ఇప్పుడు దాదాపు నాకే 2 సార్లు కాల్ చేశారు, ఎందుకంటే ఒకసారి కాల్ చేశాను, మనకి ఇక్కడికి వచ్చాము, ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా మీరు చూశారు. సో ఆ విషయంపై అయితే మనమైతే ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో అంతవరకు చూస్తూనే ఉండండి ఎల్పీ న్యూస్. కెమెరామ్యాన్ సంజీవ్తో.